అన్నానం మూర్ఖత్వం అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ ఉండేవి. బెకబెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ ఉండేది. ఒకరోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే, చాలా దూరం వెళ్ళితే తప్పిపోతావు. ఇక్కడిక్కడే తిరుగు, నాకు నిన్ను వెతకటం కష్టం అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలాసేపు బతిమాలింది. చివరికి విసుగుచెంది తల్లి కప్ప కసురుకుంది. నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వు నా మాట విను అంది. పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు మాటలకు ఇంకా పంతం పట్టింది. అనుమతిని అడిగితే ఇలాగే ఉంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎదురుగా గట్టుమీద ఒక మనిషిని చూసింది. పిల్లకప్ప అదే మొదటిసారి ఒక మనిషిని చూడటం. ఆ ఎత్తు ఆకారం చూసి చాలా జడుసుకుంది. కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి చూసింది చెప్పింది. తల్లి కప్ప కూడా ఏనాడు మనిషిని చూడలేదుగా, అందుకే ఎంత లావున్నాడు. పొట్ట ఉబ్బించింది. ఇంత ఉన్నాడా? ఊహో అని అడ్డంగా తల ఊప. అన్నానం మూర్ఖత్వం అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ ఉండేవి. బెకబెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ ఉండేది. ఒకరోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే, చాలా దూరం వెళ్ళితే తప్పిపోతావు. ఇక్కడిక్కడే తిరుగు, నాకు నిన్ను వెతకటం కష్టం అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలాసేపు బతిమాలింది. చివరికి విసుగుచెంది తల్లి కప్ప కసురుకుంది. నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వు నా మాట విను అంది. పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు మాటలకు ఇంకా పంతం పట్టింది. అనుమతిని అడిగితే ఇలాగే ఉంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎదురుగా గట్టుమీద ఒక మనిషిని చూసింది.